కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. వరద ఉధృతికి 2 వేర్వేరు ప్రాంతాల్లో 3 వ్యక్తులు గల్లంతయ్యారు. వారు ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు హైడ్రా సిబ్బంది. ఆసిఫ్ నగర్, అఫ్జల్ సాగర్, మంగారు బస్తీలో 2 గల్లంతయ్యారు. నాలాలో పడి మామ, అల్లుడు 2 కొట్టుకుపోయారు. రంగంలోకి దిగిన డీఆర్ఎఫ్ టీమ్స్ రాము, అర్జున్ల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. అలాగే ముషీరాబాద్ లో ఓ యువకుడు నాలాలో కొట్టుకుపోయాడు. నాలపై ఉన్న గోడపై కూర్చొని ఉండగా గోడ కూలడంతో గల్లంతయ్యాడు. హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. వరద ఉధృతికి 2 వేర్వేరు ప్రాంతాల్లో 3 వ్యక్తులు గల్లంతయ్యారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందిస్తారు. కిరణ్, వాళ్ళ ఆచూకీ లభ్యమైందా? గాలింపు ఎంతవరకు వచ్చింది? డీటెయిల్స్ ఏంటి? శ్రావణి, హైదరాబాద్లో నిన్న ఏకదాటిగా దంచికొట్టిన వర్షానికి 3 కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. హబీబ్ నగర్లోని మాంగర్ బస్తీలో విషాద చాలా అనుకున్నాయి. ప్రస్తుతానికి మనము హబీబ్ నగర్లోని మాంగర్ బస్తీ అఫ్జల్ సాగర్ నాలా వద్ద ఉన్నాము. ఈ నాలా పరిసర ప్రాంతాల్లోనే 2 వ్యక్తులు గల్లంతయ్యారు. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా ఈ ప్రాంతంలో ప్రమాదవశాత్తు వారు కొట్టుకుపోవడం జరిగింది. రాము అలాగే అర్జున్ 2 కూడా మామాల్లుళ్ళు. వీరు నిన్న కురిసిన వర్షంకి నిన్న ఈ ప్రాంతంలోనే నాలాలో కొట్టుకుపోయారు. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా అఫ్జల్ సాగర్ నాలా అంటారు. ఇది నాలాలో కొట్టుకుపోవడంతో మొదట అర్జున్ అతను నాలలో పడి ముందుకు వెళ్తుండగా రాము అతను కాపాడే ప్రయత్నం చేశాడు. మామాలు 2 కూడా కొట్టుకుపోయారు. వీరి కోసం ఇప్పటికైతే డిఆర్ఎఫ్ టీమ్స్ అయితే రంగంలోకి దిగాయి. వారి మృతదేహాల కోసం అయితే తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు, గాలింపు చర్యలు చేపట్టారు. సో ప్రస్తుతానికి మనతో పాటు మాట్లాడేందుకు అర్జున్ సతీమన్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. అసలు ఏ విధంగా జరిగింది ఇన్సిడెంట్? अब कितने बजे हुआ सर, कैसे हुआ जी? 12 बजे हो गया रात को। और पलंग उठाने के वास्ते जो दोनों जना गए थे, उन्नाते अंदर रख के सामान पूरा लगाते तो उसका मामा पैर फिसल गया। उन चले गए और उनके पीछे पीछे हमारे हस्बैंड भी चले गए। कितना चिकना कितना करना, पानी भयानक, कितना की डेंजर पानी। हाँ, यहाँ तक था पूरा, कितना की पुकार रहे, कितना की चिल्ला रहे। तो चले जा रहे दोनों जना भी गए निकल के। पुलिस वाले आए, वो पुलिस वाले भी देखे, पूछताछ करे, चले गए। हाँ, पूछे कैसा गए कैसा नहीं। वो पलंग उठाने के वास्ते गए थे दोनों जना। मामा का पैर फिसल गया, फिसलते उनके पीछे हमारे हस्बैंड चले गए बचाने के वास्ते। कितना चिकना कितना करना, लोग वहाँ से यहाँ से देख रहे, क्या कर सकते। कितना दुनिया का पानी, कितना की कर रहे, हम लोग कोशिश करे, रस्सी लाने तलक करते, दोनों भी चले गए। సో ఇది అఫ్జల్ సాగర్ నాలా అంటారు. చాలా వరకు కొన్ని నివాసాలు కూడా ప్రమాదవశాత్తు ఇక్కడ నివాసం ఉంటున్నాయి. నిన్న రాత్రి 8:30 గంటల ఆ ప్రాంతంలో కురిసిన భారీ వర్షానికి ఈ ప్రాంతంలో వీరు ఒక మంచాన్ని ఇక్కడ ఉన్నదన్నమాట. ఆ మంచాన్ని తీసుకొని పక్కకు వచ్చే క్రమంలో రాముని కాపాడే ప్రయత్నంలో అర్జున్ అల్లుడు అవుతాడు. 2 కూడా ఇదే నాళాలు పడి వారు కొట్టుకుపోయారు. సో ఎడమవైపు టర్నింగ్ ఉంది, అక్కడ కరువు దగ్గర అక్కడ ప్రస్తుతం అయితే గ్రిల్స్ ఏర్పాటు చేశారు. కానీ నిన్న రాత్రి ఎలాంటి గ్రిల్స్ కూడా అక్కడ లేకపోవడంతో 2 కూడా కొట్టుకుపోవడం జరిగింది. సో హబీబ్ నగర్ మాంగర్ బస్సులో ఈ ఘటన ఉంటే పార్షిగుట్టలోని వినోబ నగర్లో కూడా దినేష్ అన్న యువకుడు కూడా నాలాలో కొట్టుకుపోయి అతను ప్రస్తుతం గల్లంతు అయ్యాడు. అతను ఆచూకీ కోసం కూడా డిఆర్ఎఫ్ టీమ్స్ తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నాయి. హైదరాబాద్లో కురిసిన ఏకదాటి వర్షం కారణంగా 3 ప్రస్తుతం అయితే వారి డెడ్ బాడీ కోసం డిఆర్ఎఫ్ టీమ్స్ అయితే తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. ఏ క్షణంలో అయినా వారి ఆచూకీ తెలిస్తే మాత్రం కుటుంబ సభ్యులకు తెలిపే అవకాశం కూడా ఉంటుంది. ఓవరాల్గా హైదరాబాద్లో కురిసిన భారీ వర్షం కారణంగా మాత్రం ఇటు హబీబ్ నగర్, అఫ్జల్ సాగర్తో పాటుగా ముషిరాబాద్, రామ్నగర్, పార్షిగుట్టలో, వినోబ నగర్లో కూడా తీవ్ర విషయాలు అనుకునే చెప్పాలి. ఇది లేటెస్ట్ అప్డేట్. Go to studio. Right, Kiran, thanks for the updates.